సముద్రపు ఒడ్డున ఒక తుఫాను రాత్రి ఇసుకలో చిక్కుకున్న ఒక అరుదైన బంగారు చేపను సాగర్ కనుగొన్నాడు. దాని పొలుసులపై గాయాలతో సాగర్ దాన్ని జాగ్రత్తగా తన అరచేతుల్లోకి తీసుకుని దగ్గరలోని ఒక చిన్న కొల్లులో ఉంచాడు. అర్ధరాత్రి ఆ కొల్లు నుండి ఒక మృదువైన కాంతి వెలువడి చేప స్థానంలో తడిసిన వస్త్రాలతో ఒక అందమైన యువతి ప్రత్యక్షమైంది. సాగర్ ఆశ్చర్యపడాడు, కానీ ఆమె కోమలమైన చూపులు అతని హృదయాన్ని తాకాయి. ఆ నిశ్శబ్ద తీరంలో మాటలు లేకపోయినా వారి హృదయాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. ఆమె చేతి స్పర్శ అతనిలో కొత్త భావాలను రేకెత్తించింది. ఆ చల్లని గాలిలో వారు ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం ఆ క్షణంలో బతికారు. వారి మధ్య ఒక అద్భుతమైన అనుబంధం చిగురించింది. కానీ సూర్యోదయం సమీపిస్తుండగా సముద్రపు అలలు ఆమెను తిరిగి పిలిచాయి. ఆమె శాపగ్రస్త జలకన్యాని తిరిగి సముద్ర గర్భంలోకి వెళ్ళక తప్పదని సాగర్ అర్థం చేసుకున్నాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో ఆమె అతని నుదుటిపై ఒక మధురమైన ముద్దు పెట్టి ఆఖరిసారిగా అతని చేతిని ప్రేమగా నొక్కి అలలలోకి అదృశ్యమైంది. సాగర్ ఒడ్డున నిలబడి ఉన్న ఆ రాత్రి అనుభవం అతని జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సాగర తీరాన సడి చెయ్యని రాగం, అలల చాటున దాగిన అనురాగం, ప్రేమకై కదిలిన జలకన్య పాదం, భూమిని తాకని పాపపు శాపం. ప్రతి సాయంత్రం సముద్ర తీరానికొచ్చి వీణ వాయించే సాగర్ను చూసి ఆ జలకన్య లహరి ప్రేమలో పడింది. అతని సంగీతం కోసం తన సముద్రపు లోకాన్ని వదిలి ఒడ్డుకు చేరాలని ఆశపడింది. ఒక మాంత్రికురాలి సాయంతో లహరికి కాళ్ళు వచ్చాయి, కానీ ఒక శాపం. ఆమె మాట్లాడలేదు మరియు సూర్యోదయానికల్లా తిరిగి సముద్రంలోకి వెళ్ళకపోతే ఆమె కరిగిపోతుంది. సాగర్ ఒడ్డున పడి ఉన్న లహరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మాట్లాడలేకపోయినా తన కళ్ళతోనే తన ప్రేమను వ్యక్తం చేసింది. సాగర ఆమె అందానికి మౌనానికి ముగ్ధుడయ్యాడు. ప్రతి సాయంత్రం వారు సముద్రపు ఒడ్డున కలుసుకునేవారు. ఒక సూర్యోదయం వేళ సాగర్ నిద్రపోతుండగా లహరి కళ్ళలో నీళ్లతో అతని చేయి పట్టుకుని చూసింది. సూర్యకిరణాలు ఆమెను తాకగానే ఆమె మెల్లగా నీటి బిందువుల్లా కరిగిపోయింది. సాగర్ లేచి చూసేసరికి ఒడ్డున ఒక అందమైన శంఖం మాత్రమే మిగిలింది. అప్పుడు అతనికి అర్థమైంది, తను ప్రేమించినది కేవలం ఒక కన్యను కాదు, సముద్రపు అలల పాటను అని. చూపుల గాలం విసిరిన వేళ, మేనుల దాహం తీరని జ్వాల, అడవిని మించిన ఆత్మీయ లీల, బందీనయ్యా నీ కౌగిలిలో బేల. అడవి అంచును ఉండే చిన్న గ్రామంలో వెన్నెల నివసిస్తుంది. ఒక వర్షపు రాత్రి గాయపడిన ఒక నల్ల చిరుత ఆమె ఇంటి గుమ్మం దగ్గర పడిపోయింది. వెన్నెల భయపడకుండా దానికి చికిత్స చేసింది. కానీ మరుసటి రోజు ఉదయం అక్కడ చిరుత లేదు. ఒక అందమైన బలమైన యువకుడున్నాడు. అతను రుద్ర, ఆ అడవికి కాపలా ఉండే రూపమార్పిడి చేసే శక్తులున్న మృగరాజు. రుద్రకు మనుషులంటే మక్కువ లేదు, కానీ వెన్నెల స్పర్శలో ఏదో మాయ ఉంది. ఆమె అతని గాయాలను తాకుతుంటే అతనిలోని క్రూరత్వం కరిగిపోయి ఆరాధనగా మారింది. ఒక నిశ్శబ్ద రాత్రి అతను వెన్నెల గదిలోకి కిటికీ ద్వారా ప్రవేశించాడు. వెన్నెల అతన్ని చూసి చిరునవ్వు చిందించింది. రుద్ర ఆమె దగ్గరికి చేరి ఆమె మెడపై తన వెచ్చని శ్వాసను వదిలాడు. అతని చేతులు ఆమె నడుమును గట్టిగా చుట్టేయగా ఆమె అతని గుండె చప్పుడులో అడవి హోరును వింది. నువ్వు క్రూరమృగానివా లేక నా ప్రేమికుడివా అని ఆమె మత్తుగా అడిగింది. రుద్ర ఆమె పెదవులను తన పెదవులతో తాకుతూ, నీ ముందు నేను కేవలం నీ దాసుణ్ణి అని గుసగుసలాడాడు. ఆ రాత్రి అడవి గాలివారి ఆత్మీయతకు సాక్షిగా నిలిచింది. ఒక మృగం మరియు ఒక మనిషి మధ్య సాధ్యం కాదనుకున్న ఆ గాఢమైన కలయిక ఒక అద్భుతమైన కావ్యంలా మారింది. వారి కౌగిల్లో అడవి నిశ్శబ్దం అయిపోయింది. కేవలం వారి శ్వాసల సవ్వడి మాత్రమే వినిపించింది.
కౌగిలిలో కరిగే కాలాగ్ని జ్వాల, నిప్పును తాకిన మంచు తునకల, దిక్కులు కలిసిన వింత మెరుపుల, ముగింపులేని ముద్దుల మాల. అతను సూర్యుడి వేడిని మోసే తేజస్, ఆమె వెన్నెల చల్లదనాన్ని పంచే నిశ్చల. ఒకరినొకరు తాకితే ఒకరు ఆవిరైపోతారు, మరొకరు కాలిపోతారు. కానీ శతాబ్దానికి ఒకసారి వచ్చే ఆ అరుదైన సూర్యగ్రహణం వారిద్దరికీ వరం. సూర్యుడు ఒక ఉంగరంలా మెరుస్తున్న వేళ తేజస్ భూమిపై ఉన్న ఒక నిర్మలమైన సరస్సు తీరానికి దిగివచ్చాడు. అక్కడ నిశ్చల అతని కోసం వేచుంది, ఆమె కళ్ళలో అంతులేని విరహం. తేజస్ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అతనిలోని వేడి ఆమె మంచులాంటి శరీరానికి తగిలి ఒక వింతైన పొగమంచును సృష్టించింది. ఆ మంచు తెర వెనుక వారు ప్రపంచాన్ని మర్చిపోయారు. తేజస్ ఆమె నడుమును తన బలమైన చేతులతో అల్లుకుని ఆమెను తనలోకి లాక్కున్నాడు. నిశ్చల అతని గుండెపై తలవాల్చి ఆ వెచ్చదనాన్ని తనివి తీరా ఆస్వాదించింది. వారి పెదవులు ఒకటైనప్పుడు అది ఒక ముద్దు మాత్రమే కాదు, 2 శతాబ్దాల నిరీక్షణ. ఆ నిమిషం కాలం స్తంభించిపోయింది. ఈ క్షణం శాశ్వతం కాదా అని నిశ్చల అతన్ని అడిగింది. ఆమె వేళ్లు అతని జుట్టులో ఆడుతుండగా తేజస్ ఆమె మెడపై తన పెదవులతో, మనం కలిసే ఈ ప్రతిక్షణం ఒక యుగంతో సమానం అని సమాధానమిచ్చాడు. వెలుగు మళ్ళీ రాకముందే వారు ఆ ఆత్మీయతలో లీనమైపోయారు. సూర్యుడు మళ్ళీ బయటికి రాగానే వారు విడిపోయారు. కానీ వారి శ్వాసల వేడి ఆ తీరంపై మరో 100 ఏళ్ల వరకు మిగిలే ఉంటుంది. నిశ్శబ్దంలో వినిపించే నిట్టూర్పు, నిదురులో కలిసే ప్రాణాల ఓదార్పు, చీకటిని చీల్చే వెన్నెల మలుపు, కలల వంతెనపై ఇద్దరి కలయిక, గెలుపు. సిద్ధార్థ్ ఒక చిత్రకారుడు, కానీ అతను కేవలం రాత్రిపూట మాత్రమే బొమ్మలు గీస్తాడు. అతని గదిలో వెన్నెల పడే చోట ఒక అసంపూర్ణ చిత్రం ఉండేది. ఒక రాత్రి ఆ వెన్నెల కిరణం నుండి ఒక ఆకారం ప్రాణం పోసుకుంది. ఆమె పేరు నిషిత్. ఆమె కేవలం మనుషుల కలల్లో మాత్రమే జీవించగలదు. కానీ సిద్ధార్థ్ ఆమెను తన మేల్కొన్న కళ్ళతో చూడగలిగాడు, ఎందుకంటే అతని ఏకాంతం ఆమెను ఆకర్షించింది. నిషిత్ అతని దగ్గరకు వచ్చి అతని చేతిలోని బ్రష్ను పట్టుకుంది. ఆమె స్పర్శ మంచులా చల్లగా, కానీ అతని మనసును వెచ్చబరిచేలా ఉంది. వారు మాట్లాడుకోలేదు. సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి చూస్తుంటే వేల నక్షత్రాలు రాలుతున్నట్టు అనిపించింది. ఆమె అతని నుదుటిపై ముద్దు పెట్టినప్పుడు అతనికి ప్రపంచం మర్చిపోయి ఒక మాయాలోకంలోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. ఆ నిశ్శబ్ద రాత్రిలో వారి శ్వాసలు ఒకటయ్యాయి. అదొక వింత అనుబంధం. ఆమె ఒక నీడ, అతను ఒక ప్రాణం. తెల్లవారుజామున సూర్యకిరణం పడగానే నిశిత మాయమవుతుంది. కానీ ఆ రాత్రి జరిగిన ఆత్మీయ కలయిక సిద్ధార్థ్ కాన్వాస్పై ఒక అద్భుత రంగుగా మిగిలిపోయింది. మళ్ళీ రాత్రెప్పుడొస్తుంది అని అతను సూర్యుణ్ణి చూస్తూ వేచి చూడసాగాడు, ఎందుకంటే ఆ చీకటిలోనే అతని వెలుగు ఉంది. విక్రమ్ ఒక ఎత్తైన కొండపై ఒంటరిగా నివసించే వేణుగాన విద్వాంసుడు. అతని సంగీతం ఎంత మధురంగా ఉంటుందంటే అడవిలోని పక్షులు కూడా పాడటం ఆపి అతని వేణువును వింటాయి. ఒక సంధ్యా సమయంలో విక్రమ్ వాయిస్తున్న రాగానికి ముగ్ధురాలై ఆకాశం నుండి ఒక వెలుగు కిందకు దిగింది. అది అప్సరస కాదు, మేఘాల లోకానికి చెందిన వర్షిణి. ఆమె శరీరం గాలితో చేసినట్టుగా పారదర్శకంగా నక్షత్రాల కాంతితో మెరుస్తూ ఉంటుంది. వర్షినికి మనుషుల లోకం అంటే భయం, కానీ విక్రమ్ సంగీతం ఆమెను కట్టిపడేసింది. ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఆమె మేఘంలా అతని చుట్టూ తిరుగుతూ అతని పాటలో లీనమయ్యేది. ఒకరోజు విక్రమ్ తన వేణువుని ఆపి, "నువ్వెవరు? గాల్లో ఎందుకు దాక్కున్నావుకున్నావు?" అని అడిగాడు. ఆమె ప్రత్యక్షమైంది. వారి మధ్య మాటల కన్నా మౌనమే ఎక్కువున్నా అది ఒక గాఢమైన బంధంగా మారింది. కానీ ఆమె గాలిబిడ్డ, అతను మట్టి మనిషి. వర్షిని తన లోకాన్ని వదిలి భూమిపై ఉండాలంటే ఆమె తన దివ్య కాంతిని త్యాగం చేసి ఒక సాధారణ మనిషిగా మారాలి. విక్రమ్ మీద ఉన్న ప్రేమతో ఆమె తన రెక్కలను గాలికి వదిలేసి మనిషిగా అతని ముందు నిలబడింది. "ఇప్పుడు నీ సంగీతం వినడానికి నా దగ్గర రెక్కలు లేవు, కానీ నీతో నడవడానికి పాదాలున్నాయి" అని చెప్పింది. నీలి కడలిలో దాచిన నిధానివి,
అలల సవ్వడిలో వినిపించే రాగానివి. తీరం దాటని నీ ప్రేమ సాక్షిగా నా మౌనంలో నీవే ప్రాణమయ్యావు. కార్తిక్ ఒక ఒంటరి ఫోటోగ్రాఫర్. సముద్రపు అందాలను తన కెమెరాలో బంధించడం అతని వ్యసనం. ఒక నిశ్శబ్దపు సాయంత్రం అతను నిర్మానుష్యమైన తీరంలో కూర్చునుండగా నీటిలో ఒక మెరుపు కనిపించింది. అది చేప కాదు, ఒక అందమైన యువతి. ఆమె నడుము వరకు మనిషిలా, కింద వెండి రంగు చేప తోకతో మెరిసిపోతోంది. ఆమె పేరు నీలిమ. నీలిమ ఒక మత్స్యకన్య. ఆమె ప్రతి సాయంత్రం కార్తిక్ తీరంలో కూర్చుని తీసే ఫోటోలను నీటి లోపల నుండి గమనిస్తూ అతనికి తెలియకుండానే ప్రేమలో పడింది. ఒకరోజు ధైర్యం చేసి ఆమె పైకి వచ్చింది. కార్తిక్ భయపడలేదు. ఆమె కళ్ళలో ఉన్న అంతులేని లోతు అతన్ని మంత్రముగ్ధుని చేసింది. వారు మాట్లాడుకోలేకపోయినా వారి చూపులే భాషగా మారాయి. కానీ మత్స్యకన్యల లోకంలో ఒక నియమం ఉంది. మానవుణ్ణి ప్రేమిస్తే వారు తమ అమరత్వాన్ని కోల్పోతారు. నీలిమకు ఇది తెలుసు. కానీ కార్తిక్ మీద ఉన్న ప్రేమ ముందు ఆ నియమం చిన్నదిగా తోచింది. ఒక పౌర్ణమి సాయంత్రం ఆమె సముద్రపు రాజు ఇచ్చిన మాయాశంఖాన్ని త్యాగం చేసి శాశ్వతంగా మానవ కన్యగా మారి తీరం వైపు నడిచింది. ఆమె అడుగులు నేలను తాకినప్పుడు ఆమె తోక మాయమై అందమైన పాదాలు వచ్చాయి. కార్తిక్ ఆమెను తన 2 చేతులతో పట్టుకుని, కడల్ని వదిలి నా కౌగిలికి వచ్చావా అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో, ప్రేమ ఉన్న చోటే నా ప్రపంచం అని సమాధానమిచ్చింది.